ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు రాత్రి నా సందేశం విని పడుకున్న తర్వాత నీ జీవితంలో ఒక అంతులేని శుభవార్తను తప్పకుండా వింటావు. నువ్వు చాలా సంతోషిస్తావు ఆ శుభవార్తను విన్న తర్వాత అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఇన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుంది. అది జరుగుతుందా జరగదా, నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా. అదే విషయం పైన ఆలోచనతో ఏ పని మీద మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. ఇలాంటి ఆలోచనను నువ్వు ఎప్పటికీ కూడా చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఇకపై ఎటువంటి దిగులు చెందొద్దు, ఏ ఆలోచన వద్దు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది. అదేమిటో అనుకుంటున్నావు కదా. నువ్వు కోరుకున్నది ఒకే ఒకటి. అదేమిటో ఇంకా చెప్పేందుకు ఆలస్యం ఎందుకు. నువ్వు ప్రతిరోజు నా ఎదురుగా నిలబడి, బాబా నా అప్పుల సమస్యలు తీరాలి, నాకు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, నేను చదువుకున్న చదువుకు, నేను చేస్తున్న పనికి అసలు పొంతనలేదు, నాకంటూ ఒక మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించు, నా పిల్లల భవిష్యత్ బాగుండాలి, నా భర్తలో మార్పు రావాలి, నేను సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి, నా అనారోగ్యం కుదుట పడాలి, ఆరోగ్యంగా ఉండాలి నేను అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నా ముందు ఎన్నో కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు, ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉంటారు. అది నీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. నీ కోరిక నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపించడం. నిజమే కదా. నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలని నువ్వు అనుకుంటున్న చిరకాల కోరిక. నీకు నచ్చిన వ్యక్తి నీకు జీవిత భాగస్వామిగా రావాలన్నది నీ కోరిక. ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, నిజమవుతుంది. నువ్వు ఎవరినైతే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితం అంతా సంతోషంగా ఉంచగలరు. నువ్వు ఎల్లవేళలా ఆనందభరితమైన జీవితం అయితే పొందుతావు. నీకు ఏది సరైనది, ఏది మంచి, ఏది చెడో అన్న ఆలోచించే నీకు ఈ విషయం చెప్తున్నాను. నీకు దక్కిన జీవిత భాగస్వామి ఎంతో మంచి మనసు, మంచి నడవడిక, మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా. ఏమాత్రం ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించనే వద్దు. నువ్వు ఏది కోరుకుంటున్నావో అది న్యాయమైనది కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది. నీకైతే సందేశం అయితే వచ్చింది కదా. అతి త్వరలో నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయి. మీ బంధం ఎంతో అన్యోన్యంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాంతం పిల్లాపాపలతో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తావు. నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఉంటాయి. అలాగే నీకు ఇంకొకటి చెప్పాలని చాలా కుతూహలంగా ఉంది, శుభాకాంక్షలు కూడా. నీవు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు దక్కుతుంది. ఈ మంచి రోజు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న నీకు ఆనందమేనా. దీన్ని పొందడానికి నువ్వు చేసిన కృషి, నీ పట్టుదల అభినందించదగినవి. నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివించారు. నువ్వు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చదివి వారికి మంచి పేరు తెచ్చావు. అలాగే పెద్దవారిని గౌరవించడం, వారికి ఎదురు చెప్పకుండా ఉండడం, ఇలాంటి సుగుణాలు ఉన్న నీలో ఎన్నో ఉన్నాయి. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. ఇలాంటి వారికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగదు. ఎప్పుడూ కూడా పెద్దలను గౌరవిస్తూ వారి ఆశీర్వాదం నిన్ను మంచి స్థాయిలో ఉంచుతుంది. ఈ సుగుణాలు ఎప్పుడూ వదిలిపెట్టకు. చక్కగా చదువుకోవడం వల్ల నీ వాళ్లకు ఎంత మంచి పేరు తెచ్చావో ఇప్పుడు నీవు నిర్వర్తించే వృత్తిలో కూడా అంతే మంచి పేరు తెచ్చుకోవాలి. అర్థమైందా. నీకు కోరుకున్నట్లు ఉద్యోగం రాబోతుంది. నిర్లక్ష్యం చేయక పట్టుదలగా సాధించు. అది నీ కోసమే సిద్ధంగా చేయబడుతుంది. ఈ బాబా చెప్పిన సందేశం నీకు మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు ఎంతో కృషి చేశారు. నీ ఎదుగుదలలోనే వారి ఆనందం పొందారు. అలాంటి తల్లిదండ్రులు దొరకడం నీ పూర్వజన్మ అదృష్టం.
వారికి ఎప్పుడూ కూడా బాధ కలిగించేలా ప్రవర్తించకు. మరి వారికి సుఖమైన జీవితాన్ని అందించు, కీర్తి ప్రతిష్టలు పొందు. ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నీ మనస్ఫూర్తిగా విని ఆలకించు. విపరీతమైన అప్పులో కూరుకుపోయి చాలా బాధపడుతున్నావు కదూ. ఎన్నో కష్టాలు ఉన్న నీకు ఒక మంచి ఉపాయం చెప్దామని, ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొద్దామని ఈరోజు ఒక సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. నువ్వు విపరీతమైన అప్పులతో సతమతమైపోతూ ఉన్నావు కదా. నువ్వు చేసే ప్రయత్నం ఏది కూడా కలిసి రావడం లేదు. పైగా ఇంకాస్త అప్పులో కూరుకుపోతున్నావు. వాటి నుంచి ఎలా బయటపడాలనేది తెలియక విపరీతమైన బెంగతో ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నావు. అటువంటి భయంకరమైన అప్పులన్నీ తొలగించుకోవడానికి చాలా చిన్న ఉపాయం ఉంది. అది నువ్వు చేయగలిగావు అంటే నీకు చాలా కొద్ది రోజుల్లోనే అప్పులన్నీ తొలగిపోయి జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఆపై నువ్వు నలుగురికి సహాయపడే స్థాయికి చేరుకుంటావు. అంటే నువ్వు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతావని అర్థం. ఎప్పుడూ కూడా స్థిరమైన ఆలోచనతో, స్థిరమైన ప్రవర్తనతో స్థిరంగా ఉండు. నీకు నలుగురిలో మంచిగా నీ జీవితం అనేది ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్తున్నటువంటి సందేశాలన్నీ చక్కగా విని ఆలకిస్తే చాలు, నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు చేయగలిగావు అంటే నీకు చాలా కొద్ది రోజుల్లోనే అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అది ఏమిటో కాదు, మీకున్న పరిస్థితులన్నీ చక్కగా మారిపోతాయి. మీరు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు నువ్వు ఈ పని చేయి. ఇలా చేయడం వల్ల అతి త్వరలో చాలా కొద్ది రోజుల్లో మీ అప్పులన్నీ తొలగిపోయి నువ్వు ఒక ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతావు. ఆపై నీకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతావు. ఆ చిన్న పని ఏంటంటే, నువ్వు గోమాత చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి గోమాతకు బెల్లం కానీ ఇంకా ధాన్యాలు కానీ ఏదైనా సరే, కొంచెం నానబెట్టిన శనగలు, ఇలా ఏదైనా సరే గోమాతకు తినిపించి నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చినట్లయితే నువ్వు నీ జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్తను తప్పకుండా వింటావు. ఈ చిన్న పని చేయి, నీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి నువ్వు చేరుకుంటావు. నేను చెప్పినట్లుగా చేస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఒకవేళ నువ్వు చేయలేకపోయినా సరే నా నామస్మరణ చేసుకుంటూ ఉండు. నీకు సకల శుభాలు చేకూరి జీవితంలో మంచి శుభవార్తలను తప్పకుండా వింటావు. ఎదురు చూసే శుభవార్త ఈరోజు నీకు నేను చెప్తున్నాను. రహస్యంగా నువ్వు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు ఎవరికి తెలియకుండా. అలా చేయడం అన్నది అసలు మంచిది కాదు. ఈ శుభవార్త నీకు చేరాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందుతుంది. గత కొంతకాలంగా మీరు ఎన్నో బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మదన పడుతూ ఉన్నారు. ఆ బాధలు తొలగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవి ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలకు గురి అవుతూ ఉన్నారు. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం ఇది. అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకొని వచ్చాను. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొదటగా అయితే మీకున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి. ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా తిరిగి సొమ్ము ఇచ్చేలాగా ఈ రోజు నుండి మీకు ధనం అనేది లభిస్తుంది. ఇంకొకటి, మీరు కోరుకున్నట్లు సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకుంటున్నవన్నీ, ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని, ఆ కోరిక కూడా మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకున్న రుణ బాధలు తొలగిపోవడంతో చాలా ప్రశాంతత కలిగి మీకు సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మీ జీవితంలో ఒక సంతోషమైన, బాధాకరమైన కష్టాలన్నీ కూడా తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. నా మాటను తూచా తప్పకుండా పాటిస్తూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ఉంటే కనుక మీరు ఎంతో మంచి లాభాలను పొందుతారు. ఈరోజు రాత్రి ఈ సందేశం విన్న తర్వాత ఉదయంలోపే నీ జీవితంలో ఒక చిన్న మార్పులను గమనించడం నువ్వు ప్రారంభిస్తావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.